ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు నమస్కారం. గత కొద్ది రోజుల నుంచి ఇంకో సీజన్ స్టార్ట్ అయ్యింది. ప్రొద్దుటూరు రాజకీయ డ్రామా ఐపీఎల్ సీజన్ లాగా, అలాగే బిగ్ బాస్ సీజన్ లాగా ప్రొద్దుటూరులో సంవత్సరానికి 4 సార్లు 5 సార్లు ఈ సీజన్ స్టార్ట్ అయ్యింది అనమాట. ఈ సీజన్లో ఇటు ప్రస్తుత ఎమ్మెల్యే గారు, అటు మాజీ ఎమ్మెల్యే గారు పరస్పర విమర్శలు చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు దూషణలు చేసుకుంటూ, ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కాలక్షేపం చేస్తున్నారు. ఈ పరిస్థితి ఎలా తయారైందంటే, స్వయం ప్రకటిత నిజాయితీ పరులు ఉన్నారు ప్రొద్దుటూరులో. ఎమ్మెల్యే గారు స్వయంగా ప్రకటించుకుంటారు, నేను నీతి నిజాయితీ పరుని అని చెప్పేసి. అలాగే మాజీ ఎమ్మెల్యే గారు, నేను ధర్మరాజు అని చెప్పి ఆయన ప్రకటించుకుంటారు. అంటే ప్రజలకు మీరు పదవి ఇచ్చింది, మీకు ఓట్లు వేసింది మీరు స్వయం ప్రకటనలు చేసుకోవడానికే, వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికే. ఒక ధర్మరాజు అంటారు, ఒక నీతి నిజాయితీ అంటారు. ఏంది ఇది? మీ నీతి నిజాయితీతో, మీ కుటుంబ వ్యవహారాలతో, మీ వ్యక్తిగత వ్యవహారాలతో ప్రొద్దుటూరు ప్రజలకు ఏమవసరం? ప్రొద్దుటూరులో అనేక సమస్యలు ఉన్నాయి. దాని మీద మీరు మాట్లాడకుండా ప్రజలను తప్పుదోవ పట్టేట్టుగా ఈరోజు మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. మనం చూస్తాం జెనీవా ఒప్పందాలు అని చెప్పి. అలాగే ఈ ప్రస్తుత ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి హైదరాబాద్లో ఒప్పందాలు జరుగుతాయి. వీరి ఒప్పందాలు ఏంటంటే, ఏది ఏమైనా నేనన్న అధికారంలో ఉండాలా, నువ్వన్న అధికారంలో ఉండాలా. నేను అధికారంలో ఉంటే నీ పనులు చేస్తా, నువ్వు అధికారంలో ఉంటే నా పనులు చేయి. పార్ట్నర్షిప్గా కూడా చేశారు. అనేక సందర్భాల్లో చెప్తుంటారు ఎమ్మెల్యే గారు, డిఏడబ్ల్యూ కాలేజీలో మాకు కూడా పార్ట్నర్షిప్ ఉందని చెప్పేసి. మేము కూడా లంచం ఇచ్చాము 75 లక్షలు అంటారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే, వీళ్ళు టీడీపీ పార్టీ కానీ, వైసీపీ పార్టీ కానీ దొందే. వీళ్ళు రహస్య మిత్రులు. వీళ్ళ ఒప్పందాలన్నీ హైదరాబాద్లో జరుగుతాయి. ప్రజలందరూ గమనించాలా. మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే గారు పదే చెప్తారు, ఏదో ఆయన ప్రొద్దుటూరు ప్రజలు నాకు చాలా నమ్ముతారు, నేను ప్రజలకు చాలా మేలు చేశానని చెప్పేసి. ఎమ్మెల్యే గారు మీరు మర్చిపోవద్దు, 15 సంవత్సరాలు మీరు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2004లో మీరు గెలిచింది రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి గెలిచారు మీరు. అంత ఊపులో కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు అంత అభివృద్ధి చేసినా కూడా 2009లో మీరు ఓడిపోయినారు. సింగిల్ పార్టీతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 150 స్థానాలకు పైగా గెలిచి ఆ రోజు రెండోసారి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. అప్పుడు 2009లో మీరు ఓడిపోయినారు, అది మరవకండి. దాని తర్వాత 2014లో కూడా మీరు ఓడిపోయినారు రెండోసారి. దాని తర్వాత ఇంకో 5 సంవత్సరాలు మీరు దూరంగా ఉన్నారు. 15 సంవత్సరాలు మీరు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రజాసేవకు, ప్రజల ఇబ్బందులకు, ప్రజా సమస్యలకు మీరు దూరంగా ఉన్నారు. ఈరోజు మీ అదృష్టం అని చెప్పేసి 5 ఏళ్ళు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన కష్టపడితే చివరి నిమిషంలో సీట్ తెచ్చుకొని గెలిస్తే మీరు ఈరోజు ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. అంతేగాని మీరేం కష్టపడింది ఏం లేదు గత 15 సంవత్సరాలు. కానీ నీతి నిజాయితీ అంటే సరిపోదు. ప్రజలు మీకు ఓట్లు వేసింది ఎందుకు? ప్రజా సమస్యల మీద పనిచేయాలా. మాతో మీరు అనిపించుకుంటారంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఏ స్థితిలో మీరు ప్రజా పాలన చేస్తూ ఉన్నారో. ప్రొద్దుటూరులో అనేక అభివృద్ధి పనులు ఆగిపోయినాయి, దాని గురించి చెప్పండి. మంచినీటి పైప్ లైన్ 150 కోట్లతో ఆ రోజు స్టార్ట్ చేశారు గత ప్రభుత్వ హయాంలో. ఆయన పూర్తి చేస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు. ఇప్పుడు మీరు ఆ పనిని ఆపేశారు. అంటే ప్రొద్దుటూరు ప్రజలు మంచి నీళ్లు తాగే భాగ్యం కూడా లేదా అని చెప్పి ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మనం పాతబడిన పైప్ లైన్లలో చిలిం బట్టి మురికి నీరు అందులో చేరి ఆ నీళ్లు మన ఇళ్లలోకి సరఫరా అవుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకట ఇలాంటి సమస్యలు జరుగుతూనే ఉన్నాయి, ఏదో ఒక వీధిలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో.
అన్ని పైపులన్నీ చిలిం పట్టిపోయినాయి. దీని గురించి మీరు మాట్లాడరు. దీని మీద మీరు వైఖరి ఏంటో స్పష్టంగా పొద్దుటూరు ప్రజలకు సమాధానం ఇవ్వాలా. ఇది నా కోసం కాదు, విచారించుకోండి కావాలంటే. ఎంతమంది ఎన్ని సమస్యల మీద ఎన్ని సమస్యల మీద వాళ్ళు గుంతలు తీసి ఆ పైప్ లైన్ సరి చేస్తా ఉన్నారో మీరు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని గురించి చెప్పండి మీ వైఖరి ఏంటో. పారిశుద్ధం ఎంత అధ్వానం ఉంది చూడండి. కాలువలో పూడికలు తీసేవాళ్ళు లేరు, తీస్తే ఎత్తేవాళ్ళు లేరు. డోర్ టు డోర్ కలెక్షన్ ఉండేది ఇంతకు ముందు, చెత్త ఈరోజు అది తీసేసినారు. దానివల్ల ప్రజలందరూ రోడ్ల మీద వేస్తూ ఉన్నారు. ఎక్కడ వేయాలా? ప్రజలు కూడా తప్పని పరిస్థితి ఇది. ఎక్కడా లేదు రాష్ట్రంలో డోర్ టు డోర్ కలెక్షన్ ఉంది. కేవలం ప్రొద్దుటూరులోనే డోర్ టు డోర్ కలెక్షన్ తీసేస్తున్నారు చెత్త. ఎందుకు? సమాధానం ఇవ్వండి. కూరగాయల మార్కెట్ దాదాపుగా 22 కోట్లు నిధులు విడుదలైనాయి ఇంతవరకు గత ప్రభుత్వంలో. ఈరోజు ఎందుకు మార్కెట్ ఆపేశారు? ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. గతంలో వచ్చిన జీవో ఏంటి? 25% కంటే తక్కువ పని జరిగి ఉన్న ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేయండి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే 40%, 50% పని అయిన దాఖలాలు ఇక్కడ కూరగాయల మార్కెట్లో ఉంది. అయినా ఈ మార్కెట్ పని ఎందుకు రద్దు చేశారు? కేవలం ప్రభుత్వం ఇచ్చే పథకాలు, కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసే కార్యక్రమాలు అమలు చేసుకున్నట్లయితే ఇక్కడ ఎమ్మెల్యే ఉండి ఏం అవసరం? ప్రత్యేక నిధులు తీసుకురావాలా, ప్రత్యేక అభివృద్ధి చేయాలా. పందులు విపరీతంగా ఉన్నాయి. ప్రతి వీధిలో ఎన్ని కుక్కలు ఉన్నాయో చూడండి, మీరే తెలుస్తుంది. దోమల బెడత విపరీతంగా దోమలు ఉన్నాయి. ఫాగింగ్ మిషన్స్ చూసే ఒకటో రెండో, నెలల తరబడి ఇంతవరకు ఫాగింగ్ చేయలేదు వార్డుల్లో. ఇది ఈరోజు పొద్దుటూరు పరిస్థితి. దీని గురించి మాట్లాడకుండా కేవలం వ్యక్తిగత విమర్శలు చేసుకుంటూ, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ, నువ్వు ఇంత తిన్నావంటే నువ్వు ఇంత తిన్నావని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. పదే చెప్తా ఉన్నారు రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అవినీతి పరుడు అని చెప్పి. అది గత 5 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నారు కదా. ఆయన కూడా చెప్తానే ఉన్నారు కదా, నేను ఒకవేళ తప్పు చేసి ఉంటే నిరూపించండి అని చెప్పి. మీరు ఎందుకు నిరూపించలేకపోతా ఉన్నారు? ఈరోజు ఉన్నది టీడీపీ ప్రభుత్వమే కదా. అంటే ఈరోజు తప్పు చేసిన వారికి కూడా మీరు శిక్షించలేని పరిస్థితిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చేసింది తప్పైతే మీరు శిక్షించలేకున్నారు? ఏది నిజమో తేల్చండి. మీరు అధికార పార్టీలో ఉండి కూడా మీరేం చేయలేకపోతున్నారు? ఎందుకు? ఎవరన్నా ప్రెస్ మీట్ పెడతా ఉంటే అనుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి అభివృద్ధి గురించి మాట్లాడతారని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే, ఒక మాజీ ఎమ్మెల్యే మాట్లాడితే ప్రజా సమస్యల మీద మాట్లాడతాడని చెప్పి చర్చించుకుంటారు. కానీ ఆ ప్రెస్ మీట్లలో చూసుకున్నట్లయితే వ్యక్తిగత విమర్శలు, వీళ్ళు సెల్ఫ్ డబ్బా, ఇవి తప్ప నుంచి ఏమీ లేవు. ప్రజా సమస్యలు వీళ్ళకి పట్టలేదు. ఎంతసేపటికి నీ ఆస్తులు ఇన్ని, నీ ఆస్తులు ఇంత, నువ్వు చౌటపల్లి భూములు కొట్టేశావు, కల్వరి టెంపుల్ భూములకు సంబంధించిన భూములు తీసుకున్నామంటారు, మైలవరం సంబంధించిన బంజరు తీసుకున్నామంటారు. నిరూపించండి అయ్యా. ఎమ్మెల్యే గారు మిమ్మల్ని చెప్పేది, మీరు చెప్పేది వాస్తవం అయితే నిరూపించండి. అనేక ఆరోపణలు చేశారు కదా మాజీ ఎమ్మెల్యే గారి మీద, నిరూపించండి. దీని ప్రకారం చూసుకుంటే స్పష్టంగా మాకైతే ఒకటి అర్థం అవుతుంది, మీకు రహస్య ఒప్పందాలు జరిగినాయి. మీరు ప్రజలు తప్పుదో పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాము. ప్రజాపక్షాన్ని నిలబడి ప్రజల సమస్యల మీద మాట్లాడండి. సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను నేను. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నింద్యాల వరదరాజరెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ నీటి పైప్ లైన్, నూతన నీటి పైప్ లైన్ ప్రొద్దుటూరుకు అవసరమా లేదా?
దీని మీద మీ వైఖరి ఏంటో చెప్పండి. 30 ఏళ్ళు అయినా ఈ కాలం పరిమితి, ఈ కాల పరిమితి, ఈ పైప్ లైన్లో 30 ఏళ్ళు ఉంటే ఈ రోజుకి 60-70 ఏళ్ళు అయింది. అంటే ఇప్పుడు కొత్త నీటి పైప్ లైన్ మీరు అవసరం లేదంటారా? అవసరం ఉందంటే వేస్తారా వేయరా చెప్పండి. డ్రైనేజ్ వ్యవస్థ మీరు చక్కదిద్దాలని ఉందా లేదా చెప్పండి. కుక్కలు, పందులు ఇవి లేకుండా మీరు చేయాలనుకుంటారా లేదా చెప్పండి. కూరగాయల మార్కెట్ కడతారా లేదా చెప్పండి. ప్రజలకు దోమల నుంచి కాపాడతారా లేదా చెప్పండి. ఇప్పుడు రాబోయే వర్షాకాలంలో ఇప్పటి నుంచే డీజిల్ చేయాలా? చేస్తున్నారా? చేయకపోగా ఈ చెత్తంతా కాలువల్లో పేరుకుపోయి దోమలు, పురుగులు ఇలాంటివి వచ్చి ప్రజలకు అనారోగ్య పాలైతే ఎవరు దీని బాధ్యత వహిస్తారు? ఈ సందర్భంగా నేను కూటమి ప్రభుత్వానికి సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ప్రొద్దుటూరు అభివృద్ధి మీద మీరు ధ్యాస పెట్టండి. వ్యక్తిగత విమర్శలు పక్కన పెట్టండి. అవసరం లేవు ప్రజలకు అవసరం లేదు. మీ ఆస్తుల గురించి, మీ వ్యక్తిగత విభేదాల గురించి, మీ రాజకీయాల గురించి ప్రొద్దుటూరు ప్రజలకు అవసరం లేదు. ప్రొద్దుటూరు ప్రజలకు కావాల్సింది మంచినీరు, పారిశుద్ధ్యం అదుపులో ఉండాలి, కుక్కలు లేకుండా చేయాలి, పందులు లేకుండా చేయాలి, దోమలు లేకుండా చేయాలి. ఆగిపోయిన అభివృద్ధి పనులు ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మంచినీటి పైప్ లైన్ కానీ, పారిశుద్ధ్యానికి కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్ కాంప్లెక్స్ అభివృద్ధి పనులు కానీ, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ, ఆర్ట్స్ కాలేజ్ అభివృద్ధి పనులు కానీ, రామేశ్వరం బ్రిడ్జ్ కానీ, అలాగే అనేక కార్యక్రమాలు పెండింగ్ లో ఉన్న కార్యక్రమాలని, గవర్నమెంట్ హాస్పిటల్కు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ మీరు పూర్తి చేయాల్సిందే. గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేశారు, మాజీ ఎమ్మెల్యే గారు చేయలేకపోయినారు. సరే చేయలేకపోయినారని ప్రజలు పక్కన పెట్టినారు. ఇప్పుడు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు ఈ పనులు మీరు ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజల కోసం చేయాల్సిందే. ఈ పనులన్నీ ప్రొద్దుటూరు ప్రజల కోసం చేయాలని చెప్పేసి మరొక్కసారి నేను ప్రొద్దుటూరు ప్రజల తరపు నుంచి కోరుకుంటా ఉన్నాను.